లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీలో సజ్జల, వైవి, విజయసాయిరెడ్డిల ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ముగ్గురు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితులుగా పార్టీలో నంబర్ 2గా ఫోకస్ అవుతున్న నాయకులే. వారి వారసులు ఎవరూ కూడా రాజకీయంగా ఫోకస్ అయితే అవ్వలేదు. కానీ అవినీతి అక్రమాల కేసుల్లో మాత్రం ఆ ముగ్గురి పేర్లు హైలైట్ అవుతూ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో వారసత్వం వద్దనుకున్న ఆ నేతల సుపుత్రులు అవినీతిలో మాత్రం రాటుదేలిపోయారని విమర్శల పాలవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీ హయాంలోని అక్రమాలు, అవినీతిపై ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. ఆ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిలపై నమోదైన కేసులు, అవినీతి ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. ఆ ముగ్గురి వారసులు ఎప్పుడూ రాజకీయంగా ఫోకస్ అవ్వలేదు. అయితే తమవారి అధికార బలంతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 2వ తేదీన మంగళగిరిలో సిఐడి పోలీసులు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి మీద A1గా కేసు నమోదైంది. తనను బెదిరించి భయపెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కేవీరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి పోలీసులు కేసు పెట్టారు. అదే క్రమంలో ముందస్తు బెయిల్ కోసం వైవి విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉండడంతో విక్రాంత్ కు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రోజుకో షాక్ ఇస్తోంది. ఇప్పటికే సజ్జల రామకృష్ణను టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని సోషల్ మీడియా పోస్టుల విషయంలో టార్గెట్ చేస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని పలు చోట్ల భార్గవరెడ్డిపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగా అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సజ్జల భార్గవరెడ్డిపైన కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దానిపై విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసి షాక్ ఇచ్చింది. ఇక విజయసాయిరెడ్డి అల్లుడి సొంత సోదరుడు శరత్ చంద్రారెడ్డికి కూడా కేసులు ఉచ్చు బిగుసుకుంటుంది. అరబిందో శరత్ చంద్రారెడ్డి ఇప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నారు. ఢిల్లీ మద్యం సిండికేట్లకు శరత్ చంద్రారెడ్డి సారథ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించడం కలకలం రేపింది. ఇప్పుడు కాకినాడ పోర్ట్, సెజ్ అవినీతిలో కూడా శరత్ చంద్రారెడ్డి హైలైట్ అవుతున్నారు. పోర్ట్ షేర్లను బలవంతంగా అరబిందోకి కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. దాంతో పీకల్లోతు కూరుకుపోయిన విజయసాయిరెడ్డి తన అల్లుడు అరబిందో శరత్ చంద్రారెడ్డిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా తెర వెనుక రాజకీయాల్లో ఫోకస్ అవుతున్న ఈ వారసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.